నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పనిచేసారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. ఒకటి మిగిలింది, ఒకటి ఏది, మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ను సరెండర్ చేశారు, అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని నాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము. ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియంలో చిన్న చిన్న ఏదైతే బర్త్డే కానీ, పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా, మహాత్మా జ్యోతిరావు పూలే లైబ్రరీ, అందులో ఆడిటోరియం కట్టాలనేది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తానని ప్రామిస్ చేశారు. అది ఒక్కటి చేసేస్తే ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా బాగుంటే డీడీ కాలనీ ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.